నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఈరోజు వైసీపీ నేతలందరూ కూడా గుంటూరులో ముస్లింస్ వాళ్ళకి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. అయితే అది వాయిదా పడింది. అసలు ఎందుకు వాయిదా పడింది? జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కావాల్సింది హాజరు కాలేదు. మరి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఈరోజు గుంటూరులో ముస్లిమ్స్ సోదరులందరికీ కూడా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు, విందు భోజనం ఏర్పాటు చేశారు. కానీ వాళ్ళు నెక్స్ట్ 2.0 అంటూ నెక్స్ట్ 2029లో జగన్మోహన్ రెడ్డి గారి సీఎం అని అంటూ ఈ ఏర్పాట్లు చేస్తున్నారని మనకు వస్తున్న సమాచారం. దీన్ని బట్టి మీ స్పందన ఏంటి సార్? ఇప్పుడు పవిత్ర రంజాన్ మాంసంలో ముస్లిం సోదరులందరూ కూడా ఉపవాస దీక్షలు ఉంటారు. వాళ్ళు దేవుని ప్రార్థన చేసుకుంటారు. అలాగే ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి వాళ్ళకి కావలసిన స్నేహితుల్ని సన్నిహితుల్ని పిలుస్తారు. సాధారణంగా రాజకీయ నాయకుల్ని, అక్కడ ఉన్న ప్రముఖుల్ని, ముఖ్యమంత్రుల్ని, మాజీ ముఖ్యమంత్రులు, మంత్రులు అందరినీ కూడా ఆ ఇఫ్తార్ విందుకి ఆయా రాజకీయ పార్టీ అభిలాష ఉన్నవాళ్ళు, కొంతమంది ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేని వాళ్ళు కూడా వీళ్ళని కూడా పిలిచి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తారు ముస్లిం పెద్దలు. ఇది సహజంగా జరుగుతుంది, ఏళ్ల తరబడి జరుగుతుంది. ఇటీవల కాలంలో అది ఎక్కువైంది. క్రిస్మస్ క్రైస్తవులు చర్చిలోకి వెళ్ళటం, ఇఫ్తార్ విందులు, అలాగే రామాలయంలోకి, లేకపోతే ప్రతిదీ ఈ మతాలకు సంబంధించి అన్ని మతాల దానికి అందరూ కూడా హాజరవ్వటం అనేటువంటిది ఇప్పుడు కంపల్సరీ అయిపోయింది. ఎవరికి వెళ్ళకపోతే కోపం వస్తుందని ఇది ఒకటి అయింది. సాధారణంగా వైసీపీకి సంబంధించిన ముస్లిమ్స్ మైనార్టీ నాయకులు వాళ్ళు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసుకుని జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించుంటారు. దాంతోపాటు రప్ప ఆడిద్దాం, మనోడు ముఖ్యమంత్రి అవ్వాలి, 2.0 చూపిద్దాం అని కూడా వాళ్ళు అత్యుత్సాహం ఉంటుంది కదా. కొంతమందిగా బోట్లు గిట్లు పెట్టుకుంటారు. వాళ్ళ ఆశల మీద ఉత్సాహమే నీళ్లు జల్లేసాడు ఈ ఏడు మొఖం. ఏదో పిలిచారు, ఏమన్నా కానీ పనులన్నీ మానుకుని రావాలా ఏంటండి. పైగా అల్లా కూడా ఇష్టం లేదు ఇలాంటివి చేయకుండా బాబు, మీరు అతను ముఖ్యమంత్రి అవటం ఏంట్రా బాబు అని చెప్పి క్యాన్సిల్ అయిపోయి ఉంటుంది. అలాగే అదే విధి. ఇప్పుడు అతను వస్తాడో మీరు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని ప్రార్థన చేస్తారు. అలాగేమో ఒంటి మీద దురదలు వచ్చేస్తాయి ఇలాంటి ప్రార్థనలు వింటే. ఈడు ముఖ్యమంత్రి ఏంట్రా బాబు మళ్ళీ ఇప్పటికే చూసాం కదా మనం అన్న భావన కలుగుతుంది. అందుకని అల్లా పవిత్రమైన రంజాన్ మాసంలో అల్లా ఒక రకంగా దీవెన ఆంధ్రప్రదేశ్కి. మీకేం పర్లేదు ఇక్కడేం రావట్లే అని. ఇక్కడికే రాలేకపోతే ముఖ్యమంత్రి ఏమవుతాడు? ఇక్కడ ఇఫ్తార్ విందుకే రాలేనివాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఎలా వస్తాడని చెప్పేసి ఒక ఇండికేషన్ ఇది. అర్థమైందా మీకు? కాబట్టి మీరేం డోంట్ వర్రీ. జగన్మోహన్ రెడ్డికి రాజకీయ జీవితం ఇంక లేదు. ఈ 2-3 ఏళ్ళు కూడా ఈ ప్రభుత్వం ఈ దర్యాప్తులతో ఉంటుంది కాబట్టి కొంచెం ఎగురుతాడు. చివరికి వచ్చినప్పుడు లోపల పోతాడు కాబట్టి మళ్ళీ కనపడ్డు మీకు. జైల్లో ఉంటాడు. ఇప్పుడు కోర్టుకు వచ్చినప్పుడు చూడాలి మీరు. ఈ కోర్టుకు అత్మాను అన్ని కోర్టులకి తెప్పలేక జైల్లోనే కూర్చోబెట్టి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేస్తారు అతనికి. కాబట్టి మీరేం కంగారు పడక్కలేదు. 2.4 ఏముండవు. ఇలా గడిచిన వాళ్ళందరూ కూడా తోక ముడుచుకుని కుక్కపిల్లలా మూలపోతారు. ఎందుకంటే ఒకటా రెండా పరకామేణి, నకిలీని, ఈ మద్యం స్కాము, మద్యం ముడుపుల స్కాము, మద్యం అరాచకం స్కామ్. అంటే ఈ నాసిరకం మద్యం ఎక్కువ రేటుకి అమ్మేసి క్యాష్ అండ్ క్యారీ చేసి ఇంకా రాలేదు అది లైన్లోకి. మదనపల్లి ఫైల్స్, బియ్యం, ఆడదామాంధ్ర, ఇలా ఎవడో యువతలు లేడు. అందరూ స్కాముల్లో ఉన్నారు. ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మొత్తం లోపల పోతారు. ఏ పండగ చేసుకున్నా, సంక్రాంతి చేసుకున్నా, ఏం చేసుకున్నా జైల్లోనే చేసుకోవాలి వీళ్ళంతా. కాబట్టి వీళ్ళు మళ్ళీ వస్తారో ఇలాంటి ఆశలు ఎవడన్నా పెట్టుకుంటే వాళ్ళని చూసుకుని ఎగిరేరంగా ఎవడన్నా దోలు తీరిపోద్ది వాళ్ళకి. కాబట్టి నోరు మూసుకుని మీ దోల అలాగ ఆగదు కాబట్టి మీ దురద తీర్చుకోవడానికి సోషల్ మీడియా ఎలా ఉంది కాబట్టి అరుచుకోండి కాసేపు. అంతేగాని రప్ప 2.0 అంటే మిమ్మల్ని చూసి నవ్వుకున్నారు, జోక్గా తీసుకున్నారా. నిజంగా సీరియస్గా తీసుకుంటే ముడ్డు పగల కొట్టాలన్నా అంటే వాళ్ళు ఏమి పట్టించుకోవట్లేదంటే దాని అర్థం ఏంటి? జోక్గా తీసుకుంటున్నారన్నమాట. అంతే కదా. ఇప్పుడు నువ్వు నన్ను ఏమన్నా అన్నావు అనుకో, నేను సీరియస్గా తీసుకుంటే నేను తిరిగి సామాన్ చెప్పాలి, అది 2 పేకాల. లేదు నేను పట్టించుకుంటా పోయినాక పోనా అన్నట్టు వదిలేసామంటే ఇగ్నోర్ చేసినట్టు, నీ ఉనికిని గుర్తించినట్టు లెక్క. ఇది గుర్తుపెట్టుకోవాలి. అది మరి నెక్స్ట్ 2029లో సీఎం అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అవుతుంది సార్? ఏది వాస్తవం? నేను ఇప్పుడు నువ్వు చెప్పిందంతా రామాయణం అంతా విని రాముడి చేతకేమవుతుంది అన్నట్టుగా. అసలు జగన్మోహన్ రెడ్డి ఉనికే ఉండదంటే ఇప్పుడు అతని పరిపాలన చూసి అతనికి 11 సీట్లు ఇచ్చారు. ప్రతిపక్ష నేతగా రాష్ట్రంలో ప్రత్యర్థి పార్టీగా అతని పెర్ఫార్మెన్స్ చూసి ఈ పథకం కూడా అనవసరంగా బాబు అనుకుంటారు.
ఎందుకంటే జయాపజయాలు సహజం, ఓడిపోయినంత మాత్రం నిరాశపడక్కర్లేదు. కానీ అతను ఓడిపోయిన తర్వాత అతను ఏం చేశాడు, గెలిచినప్పుడు తప్పు చేశాడు. గెలిచినప్పుడు అతను ఏం చేయాలి, ఇది ఏట్రా బాబు ఇంత పెద్ద దొంగండి కదా నిన్న బాగానే గెలిపించారని అతను ఏమనుకోవాలంటే అతను మారు మనసు పొందాల. అతనిలో ఉన్న దుర్మార్గాలు, అరాచక ఆ ఉద్దేశాలన్నీ పక్కనెట్టుకోవాలి. అసెంబ్లీలో రాగానే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి, మీరు మా నాన్నగారు సమవయస్కులు, మా నాన్నగారు లాంటోళ్ళు, మీ అనుభవం నాకు కావాలి, రాష్ట్ర అభివృద్ధికి మీరు తోడ్పడండి, మీ సూచనలు సలహాలు తీసుకుంటానంటే ఎంతో మంచి పేరు వచ్చింది అతనికి. రైతులు భూములు ఇచ్చిన అమరావతి, ఆ అమరావతి అనేటువంటి మన రాష్ట్రానికి గర్వకారణం, అందరం కలిసి డెవలప్ చేసుకుందామని చంద్రబాబు నాయుడు గారు సగం మొదలుపెట్టి సగం వదిలేసినవి అన్నీ పూర్తి చేస్తే ఇంకా మంచి పేరు వచ్చేది. పోలవరాన్ని పూర్తి చేసి ఉంటే వాళ్ళు బాబు విగ్రహం పెట్టేసుకుని టికెట్ పెట్టేసుకుంటే అక్కడ సమాధి టికెట్ పెట్టాడు కదా, అది నాంద ఇడుపులపాయలో, అలాగే టికెట్ పెట్టుకుని ఆ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోలే కూడా పెట్టుకున్నా ఎవడేం అడగడం. ఇతను ఇంత దొబ్బెత్త కూడా మాట్లాడలేదు. అటువంటిది కొంచెం మంచిగా ఉండి ఇంకా ఎక్కువ దోసేసుకున్నా ఎవడేమండవు, ఇంకా నాకెత్తారు అతన్ని. అర్థమైందా? బుద్ధిహీనుడు అతను, బుద్ధి లేనుడు, వివేకహీనుడు, జ్ఞానశూన్యుడు. లేకపోతే అతను మద్యం మీద, నకిలీ మద్యము, నాసిరకం మద్యం మీ ప్రాణాలు హరించాలా, డబ్బులు దొబ్బేయాలా. నీకు డబ్బులు దొబ్బేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఇసుకలో దొబ్బేవు, ల్యాండ్ దొబ్బేవు, మైన్స్ దొబ్బేవు, అన్నీ దొబ్బేస్తున్నావు కదా, ఇందులో ప్రాణాలు తీసేయాలా. ఇవన్నీ చూసిన తర్వాత అయ్యో తప్పు అయిపోయిందిరా, ప్రజలకు అన్యాయం చేసాం, మనం తరాచకం చేసాం, ఇక మార్పు రావాలి. ఓడించారు జనం, సరే మనం పాలసీ మార్చుకుందాం, మనలో మార్పు రావాలి, నా తప్పు అయిపోయింది, ఇక ఇప్పుడు అలాంటి పొరపాటు చేయను అంటే కనీసం ప్రతిపక్షంగా నిన్ను ఉండెత్తారు. అది మళ్ళీ వస్తే రప్ప నరికేస్తాను, ఎగరేసి నరుకుతావు, పొట్టేళ్ళు నరికేస్తాను, బెదిరిస్తున్నావు. అమ్మని అమ్మని మళ్ళీ దరిదాపులో కూడా రానివ్వకూడదు అనుకోరా. అంచేత అతను వస్తాడని కల్లో కూడా నువ్వు ఊహించుకోదు. అతను అనుకుంటాడు, అతను కలగంటాడు. అతను కలగనొద్దని చెప్పడానికి మనం ఎవరు, అతను కళ నిజమనుకుని మాట్లాడతారు, అప్పుడు పిచ్చోడు అనుకుంటారు అందరూ. సార్, మద్యం స్కామ్లో ఇప్పటికీ ఈడీ ఎంటర్ అయింది, మరి అంతిమ లబ్ధిదారు పోయే వరకు అంతిమ దోపిడీదారుడు, లబ్ధిదారుడు అతనే పథకాలు అవి తీసుకుంటున్నాడు, ఏమన్నా దొబ్బేస్తున్నాడు కదా. ఇప్పుడు పథకాలు తీసుకున్నవాడు లబ్ధిదారుడు అంటారు, దొంగతనాలు చేసినవాడు దోపిడీదారుడు అంటారు. అతను అంతిమ దోపిడీదారుడు. వీళ్ళందరూ పాత్రదారులు, అతను సూత్రధారి. వీళ్ళందరూ కొట్టుకొచ్చారు, అతను మూటలు మోసి లోపల పెట్టుకున్నాడు. అతను కీలకం, కీ పర్సన్, బిగ్ బాస్, అతనే బిగ్ బాస్. ఫైనల్గా వీళ్ళు చేసే పొరపాటు ఏంటంటే సాధారణంగా తలకాయ పట్టుకుని కిందకి చేయాలి, మసాజ్, నెత్తిమే మసాజ్ చేసి కింద దాకా నొక్కెళ్తే ఒక రకంగా ఉంటుంది, అరికాయల నుంచి కిందకి పైకి వెళ్తే ఒకలాగా ఉంటుంది. ఆ పని వీళ్ళు కింద నుంచి వెళ్తున్నారు పైకి, తలకాయ అటు ఇటు చూస్తుంది. అసలు ముందే తలకాయని పట్టేసుకుంటే చచ్చినట్టు మిగతా వాళ్ళందరూ ఒప్పుకుని ఈడినండి బొమ్మకి తెలదని చెప్తారు. ఇది ఒక పొరపాటు రివర్స్ వెళ్ళారు వీళ్ళు. ముందే తలకాయని పట్టేసుకున్నట్టు లోపల కూర్చోని చెప్పేసి మిగతా దర్యాప్తు చేయాలి. అన్నీ దొంగతనాలే కాబట్టి, అన్నీ తప్పులే కాబట్టి ఇక జీవితంలో బయట రాకుండా మన అందరూ ప్రశాంతంగా ఉందాం, మీలాంటి భయం లేకుండా ఉందాం. ఇప్పటికి ఇంకా డౌట్గా ఉంది మీ అందరికైనా, ఏమీ డౌట్ పడక్కర్లేదు. అర్థమైందా? కొంచెం లేట్ అయినా కానీ తలకాయ కూర కూడా వండేస్తారు. థ్యాంక్ యూ సార్.